ఈ అవకాశం ఇచ్చినటువంటి జాయింట్ డైరెక్టర్ గారికి పెరుగుపేట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని, కష్టమైన సహిస్తాడు, జగమునైనా సృజిస్తాడు, ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని, బాధనైనా భరిస్తాడు, యుగమునైనా నిరీక్షిస్తాడు, యేసునే వదులుకున్నాడు నిన్ను వదులుకోలేనని, అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. తనలా ఉండాలని ఆ దేవుడే తొలి అనుకున్నాడుగా, నీ జననం సృష్టిలో ఒక వింతగా ఆ దేవుడే నిన్ను చూపించాడుగా, చూసాడు తానే తల్లి తండ్రి కంటే ముందే, ప్రాణం తన ఆత్మశక్తితోనే నీ కోసం ఆ దేవుడే చేశాడు, ఈ లోకమే నీ కోసం ఆ దేవుడే వేచాడా నీ రాకకై, అనుకున్నాడు కావాలని పుట్టించాడుగా ఉంటావని, అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. కాపాడుకున్నాడు నిన్నే తల్లి గర్భం నుండే, నిర్మించుకున్నాడు నిన్నే తన రూపంలోనే, అవయవాలనన్నిటినీ అతికిస్తున్నాడుగా, లోపమైతే దిద్దలేవని తను మాత్రమే చేశాడుగా, తన రూపమే నీకిచ్చాడని తన ఆత్మనే నీకిచ్చాడుగా, తన పిల్లలే తనకు కావాలని మరణంతో తిరిగి రావాలని అనుకున్నాడు దేవుడు.
నువ్వు కావాలని నేను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రియులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి జాయింట్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క స్వర్గం విడిచినటువంటి ప్రేమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనే చెప్తాను. లాస్ట్ ఇయర్ శూన్యంలో అంతరిక్షంలో శూన్యం అనేది ఆల్మోస్ట్ డాడీ గారి ప్రసంగం అంతా గగనము అంటే ఆకాశం మీద నడిచింది. అదంతా విన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, అరే ఈ ఆకాశం కోసం ఒక పాట చేయాలనేసి నాకు మైండ్లో వచ్చింది. అలా పుట్టినటువంటి ప్రేమే ఆ సాంగే ఆ నీలగగనం. జయశైలి గారు నా ప్రతి పాటకి ఇన్స్పిరేషన్. జాన్సన్ అనే ఇన్స్పైర్ అయ్యి నేను కంపోజ్ చేసినటువంటి రెండో సాంగ్ అనుకున్నాడు దేవుడు. ఈ పాటలన్నింటినీ నాకు చాలా ప్రోత్సాహం ఉండి అన్నయ్య గారు చాలా హెల్ప్ చేశారు. నిజంగా నన్ను ఆదరించినందుకు చాలా ధన్యం ఉండండి. జయశైలి గారికి అలాగే డాడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.